పచ్చదనాన్ని పెంచితే భవిష్యత్ రక్షించబడుతుంది. స్కూల్లో చదువుల ద్వారా విజ్ఞానాన్ని బోధించడంతో పాటు వృత్తి విద్య ద్వారా విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధిలో భాగంగా విద్యార్థి దశలోనే మొక్కల పెంపకంపై అవగాహన కలిగించాలి అనే మహోన్నత లక్ష్య సాధనలో మదనపల్లి జిల్లా వాల్మీకి నగర్ మున్సిపల్ హైస్కూల్ పాఠశాల యందు పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా కిచెన్ గార్డెన్ని మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం యొక్క సంపూర్ణ సహాయ సహకారాలతో విద్యార్థుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. మా పాఠశాలలో ఉన్న ఖాళీ స్థలాన్ని ఎంపిక చేసి ఎటువంటి రసాయనాలు వాడకుండా మంచి విత్తనాలు, సారవంతమైన మట్టి, వర్మీ కాంపోస్ట్ను ఉపయోగించి మా పాఠశాలలో అన్ని రకాల కూరగాయలు, బెండ, సొర, టమోటా, అలసందులు, బీన్స్, బీరకాయ వంటి కూరగాయలతో పాటు చామంతి, బంతి వంటి పుష్పజాతులను, లీఫీ వెజిటేబుల్స్ పండించి మధ్యాహ్న భోజనంలో ఉపయోగించడం జరుగుతూ ఉంది. ఈ కిచెన్ గార్డెన్ ఏర్పాటు వలన విద్యార్థులలో పోషకాహార ప్రాముఖ్యతను తెలియజేయడంతో పాటు ప్రకృతి వ్యవసాయ మెలకువలను, జీవశాస్త్ర పాఠాలను ప్రయోగాత్మకంగా బోధించడం జరుగుతూ ఉంది. పుస్తకాలలో ఉన్నది బట్టి చదువుకుంటే పరీక్ష పూర్తయ్యే వరకే గుర్తుంటుంది. కానీ ప్రయోగాత్మకంగా నేర్చుకున్నది జీవితాంతం గుర్తుంటుంది. అంతేకాదు, నేర్చుకున్న ప్రతిదీ జీవితాంతం ఉపయోగపడుతుంది. ఇదే తారక మంత్రంగా మా పాఠశాలలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి ప్రకృతి వ్యవసాయ మెలకువలను విద్యార్థులకు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ కిచెన్ గార్డెన్ ఏర్పాటులో పిల్లలు చాలా ఉత్సాహంతో పాల్గొనడంతో పాటుగా వ్యవసాయంలో తలెత్తే ఎన్నో క్లిష్ట పరిస్థితులు, వాటిని ఎలా అధిగమించాలో కూడా ఈ కిచెన్ గార్డెన్ ద్వారా విద్యార్థులు తెలుసుకోవడం జరిగింది.